అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 16వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 16వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్థి నక్షత్రం మూల కరణం భవ పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు శుక్రవారం జన్మరాశి ధనుష్ రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:07 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:44 నుండి 1:39 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:35 నుండి 12:17 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:23 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు. కానీ మీరెలా చేస్తే కనుక విచారిస్తారు. రోజు రెండవ భాగంలోని అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తీసుకొని వస్తుంది. ఈ రోజు మీ రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు. మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రుజువు. మీ ప్రేమైన వారి సహకారం లేకపోతే ఈ రోజు మీరు ఖాళీగా ఉంటారు. మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనినైనా వాగ్దానం చేయండి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో మీకు సంతోషం కలుగుతుంది. ఈ రోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినా కానీ మీరు తొందరగానే బయటపడతారు. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. ప్రేమకాయ జీవితం బహు హుషారుగా వైబ్రెంట్గా ఉంటుంది. కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలైతే వస్తాయి. ఈరోజు మీకు శాంతియుతంగా ఉంటుంది. మీరు ఎలాంటి పట్ల ఈరోజు మీరు ఎలాంటి పొట్లాటలు, వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసి తప్పక లబ్ధిని పొందుతారు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమకాయ జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు వాటన్నిటిని మీరు ఈరోజు అనుభూతి పొందను. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకే అంకితం చేయండి. అది మీకు, మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీరు మీ మేధస్సుకే పదును పెడతారు. కొంతమంది చదరంగం, గడునుడి వంటి పజిల్ ఆడితే కొందరు కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని ఎంతగానో ఈరోజు మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. ఆఫీస్లో మీ శత్రువుల వల్ల మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు.
ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొని వస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది. ఓటమి ఈ రోజు మీ వెనుకనే ఉంటుంది. కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈ రోజు మంచిగా ఉండవు. మీ సహ ఉద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. రోజు మొత్తము మీరు దీనివల్ల విచారానికి గురవుతారు. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. మూడ్ బాగోలేకపోవడం వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. ఉండవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఈ రోజు మీ నమ్మకం మరియు శక్తి ఈ రోజు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొనగలరు. వ్యక్తిత్వము మరియు విశ్వసనీయమైన రహస్య సమాచారం బయటపెట్టకండి. దీనివల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనున్నది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలుగుతాయి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీకు ఎన్నెన్నో సరదాలు ఉంటాయి. ఈ రోజంతా మీ బెటర్ హాఫ్తో చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. స్నేహితులతోనూ, బంధువులతోనూ హాయిగా, సంతోషంగా గడపండి. ప్రేమకాయ జీవితం ఆశను తెస్తుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈరోజు మీ వైవాహిక జీవితం మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు. మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.